హలో ఆల్, వెల్కమ్ టు లక్ష్య సంకల్ప ట్రస్ట్. ఇవాళ ఫుడ్ వచ్చేసి వెజిటబుల్ మసాలా కిచిడి. సో ఇది ఎట్లా తయారు చేయాలో చూసుకుందాం. వీటికి కావాల్సిన వెజిటబుల్స్ పొటాటోస్, క్యారెట్, బీన్స్, ఆనియన్స్, టొమాటోస్, కాలీఫ్లవర్. ఫస్ట్ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. టొమాటోస్ చిన్నగా తరుక్కోవాలి. బీన్స్ నార్మల్ సైజులో కట్ చేయాలి. కాలీఫ్లవర్ ఏమో పువ్వులు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఆలుగడ్డ, క్యారెట్ వచ్చేసి మీడియం సైజులో కట్ చేసుకోవాలి. సో పోపులో కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫస్ట్ బాండీలో వచ్చేసి నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక ఇందాక నేను చెప్పిన పోపు గింజలన్నీ వేసుకోవాలి. అవేంటంటే జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి వేసి బాగా వేయించి దాని తర్వాత పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దాని తర్వాత దాంట్లో తరిగిన ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయలు మగ్గుతాయి అన్నమాట. సో ఈజీగా కుక్ అయిపోతాయి. లార్జ్ క్వాంటిటీస్లో వండినప్పుడు ఇది బెస్ట్. దాన్ని గోల్డెన్ అయ్యేదాకా ఫ్రై చేసే బదులు ఇట్లా వేసేస్తే బెటర్. దీని తర్వాత అవి మగ్గాక మూత తీసి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత తీసేసాక అవి మగ్గిపోతాయి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి అది వేగాక అన్ని కూరగాయలు ఇప్పుడు కట్ చేసుకున్న మిగిలిన కూరగాయలు అన్నీ వేసి నీళ్లు వేసాలి. నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. దాంట్లో పక్కన తీసి పెట్టుకున్న కారం పొడి, ఇంకొంచెం ఉప్పు కావాలంటే ఉప్పు, కసూరి మేతి, ధనియాల పొడి వేసి కొంచెం కలుపుకొని అది కూరగాయలు మునిగేంత నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అట్లా కలుపుకొని ఇదిగోండి మసాలాలు ఇప్పుడు వేస్తున్నాను. వీడియోలో ముందే వేసినా కానీ ఇప్పుడు వేస్తున్నాను. అది వాటర్ చూసి టెన్షన్ పడకండి. మా కమ్యూనిటీలో మంజీరా వాటరే వస్తుంది. మాకు బోర్ వాటర్ అట్లా ఏం రాదు. సో మేము వండడానికి అవే వాటర్ వేస్తాము. సో ఇప్పుడు ఇట్లా చూపించినట్టు మసాలా వేసేయాలి. వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఎప్పటిదాకా మూత పెట్టుకోవాలంటే ఒక పొంగు వచ్చేదాకా. ఒక పొంగు వచ్చేటప్పటికి ఏంటంటే 3/4 వెజిటబుల్స్ కుక్ అయిపోయినట్టు. దీని తర్వాత నానబెట్టిన రైస్ వేసి మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇదిగోండి అది తీసుకెళ్ళి నేను సర్వ్ చేస్తున్నాను. సో నేనేంటంటే ఓన్లీ మసాలా కిచిడి వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా సైడ్ డిషెస్ అట్లా ఏం ప్రిపేర్ చేయలేదు. ఒక మజ్జిగ ఒకటి పెట్టాను. చాలామంది కిచిడి పెట్టించుకున్నారు, మజ్జిగ పోపించుకున్నారు, తిన్నారు, హ్యాపీగా ఉన్నారు. సో వెళ్ళిన 10-15 మినిట్స్కి ఫుడ్ అయిపోయింది. అందరూ హ్యాపీ. సో ఈ రకంగా మేము ఇట్లానే కంటిన్యూ చేయాలి. డైలీ ఇలానే పెట్టాలి. అందరి ఫేసెస్లో మీరు ఇట్లానే హ్యాపీనెస్ చూడాలి. ఇలా కష్టజీవులు అందరూ కడుపులు నిండాలంటే మీ సహకారం అనేది చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.